ఈసారి చుట్టుపక్కల పొలాలన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండి రోగాలు అయితే ఎక్కువ వచ్చినాయి. బట్ మన పొలం మాత్రం మంచిగా ఉందని చెప్పి మనకు రైతు ఫోన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ రైతుతోటి ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మనం వచ్చేసి కరీంనగర్ జిల్లా గంగార మండలంలోని సర్వరెడ్డిపల్లి గ్రామంలో అయితే మనం ఉన్నాము. రైతుతో ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? ప్రకాష్ రావు. మీరు ఏ సీడ్ వేశారు సార్? జంబో మనని. మనని వల్ల జంబో సీడ్ వేశారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 5 క్రాప్ల ఇక్కడికి 5 క్రాప్లు అంటే 2.5 సంవత్సరాల నుంచి ఇదే పంట వేస్తున్నారు. 2.5. సో 2.5 సంవత్సరాల నుంచి ఇదే వేయడానికి గల కారణం ఏంది? మాకు తను ఫస్ట్ తెలిసిన వాడు తను. ఓకే. తర్వాత స్టార్ట్ చేసిన నుంచి వెళ్ళి మాకు తనే సీడ్ ఇచ్చిండు. మాకు మంచిగా అనిపించింది కాబట్టి వేస్తూనే ఉంటున్నాం. గైడెన్స్ చేస్తాడు అంటే ప్రతి దశలో వచ్చి మీకు విజిట్ చేస్తాడా? విజిట్ చేస్తాడు, మాకు ఎప్పుడైనా సజెషన్ ఇస్తాడు. మాకు బాగా వస్తుంది కాబట్టి మాకు ప్రతి సంవత్సరం పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. మీకు ఆన్ అండ్ యావరేజ్గా ఇది ఎంత వస్తుంది దిగుబడి? 35-40. ఇప్పుడైతే 40 వస్తుంది. వర్షాకాలం అయితే? వర్షాకాలం 30-35 వస్తుంది. వర్షాకాలం 30 క్వింటాలు వస్తుంది మీకు? 30 వస్తుంది. అంటే మీరు దీనికి 30 క్వింటాలు రావడానికి ఎన్నిసార్లు మందులు కొడుతారు? ఎన్నిసార్లు? 2 సార్లు మందు కొడతాము, 2 సార్లు యూరియా వేస్తాం, ఒకసారి కాంప్లెక్స్ వేస్తాం. అంటే 2 సార్లు మందులు కొట్టినా మీకు పంట దిగుబడి అయితే తగ్గట్లేదు. ఇప్పుడు చుట్టుపక్కల వేరే వాళ్ళకి ఏమైనా రోగాలు కానీ రావడం కానీ అట్లా అవుతుంది అంటే మీ చుట్టూ పొలం చుట్టూ? మాకు వాళ్ళకంటే మాకైతే మంచిగానే ఉంటుంది ఎప్పుడు. నేను ఎందుకు అంటున్నానంటే ఆ సీడ్ వేరే ఉండి మీ సీడ్ వేరే ఉంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన రోగాలు అయితే మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కదా. వాళ్ళు ఏంటంటే మెడిరుపు అట్లాంటిది వస్తుంది కానీ మా దానికి అయితే అది ఇప్పుడు కూడా రాలే. ఇది తట్టుకోవడానికి సీడ్ వల్ల తట్టుకుంటుందా లేదంటే మీ సీడ్ వల్ల తట్టుకుంటుంది మాకైతే. మీరు చెప్పేది ఏంటంటే ఈ సీడ్ బయట వేరే కంపేర్ చేస్తే దానితో పోలిస్తే మంచిగా ఉందని చెప్పేసి మంచిగా ఉన్నది. ఇది బయట ఉన్న సీడ్స్తో కంపేర్ చేస్తే మనని జంబో వల్ల అయితే మనకి రోగాలు అయితే తట్టుకుంటుంది. మనం ఎక్కువ మెయింటెనెన్స్ కూడా మనకు అవసరం లేదు, దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది, దానికి మన పెట్టుబడి అయితే తక్కువ ఉంటుంది అనేది రైతు చెప్తున్నాడు. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి.